Hello friends, this is Pranay Kumar. Welcome to Inner Voice of Youth. Na first video చాలా మంది లైక్ చేశారు. Thank you for the support. So welcome to our second video, episode 1, season 1. ఇప్పుడు ఇవాళ నేను ఒక స్టోరీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీకు. That is not just a story. It's a thing happened in real time. That's a true story. దానికన్నా ముందు సో ఈ ఆర్గనైజేషన్ పెట్టిన రీజన్ ఏంటంటే టు ఓవర్కమ్ అండ్ టు సాల్వ్ అండ్ టు సపోర్ట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్, వాట్ ఎవర్ యూ కాల్. ఇది ఒక చిన్న స్టోన్. దిస్ ఇస్ కాల్డ్ అ స్టోన్. సో ఈ స్టోన్ని నేను ఒక ప్రాబ్లంతో కంపేర్ చేస్తాను. ఒక చిన్న ప్రాబ్లంతో కంపేర్ చేస్తాను. ఈ ప్రాబ్లం ఇప్పుడు నా దగ్గర ఉంది. ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. ఇది నా చేతిలో ఉంది ఈ ప్రాబ్లం. అయితే నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, లేకపోతే పడేయచ్చు. ఈ ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఐ కెన్ కీప్ దిస్ ఇన్ అ పాకెట్, నో ప్రాబ్లం. అయితే దిస్ ఈజ్ అ స్మాల్ స్టోన్, స్మాల్ ప్రాబ్లం. నౌ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, చిన్న ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం వస్తే సాల్వ్ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలని. అంటే ఒక పెద్ద బండరాయి అనమాట. ఒక పెద్ద బండరాయి వచ్చి పైన పడితే, సో దట్స్ నాట్ రియల్ ఎ స్టోన్, బట్ అంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడితే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది మీకు ఒక డౌట్ రావచ్చు. సో దీనికి రిలేటెడ్గా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ పేరు వేణుగోపాల్. వేణుగోపాల్ అంటే ఎవరో కాదు, ఈజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్, గుడ్ స్టూడెంట్ ఆఫ్ మైండ్. నా దగ్గరకు వచ్చాడు, ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయని నా ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. ఈజ్ ఫ్రమ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కరీంనగర్ విలేజ్. సో నా దగ్గరకు వచ్చాడు ఒకసారి. మామూలుగా ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, చదువుతున్నాను. అతని కళ్ళల్లో ఏదో డిఫరెంట్గా కనిపించింది. అంటే చాలా ఫేస్ చేసి వస్తాడనే నాకు అర్థమైంది. సో ఐ అండర్స్టూడ్ సమ్ పెయిన్ ఇన్ హిజ్ ఐస్ అండ్ హిజ్ వే ఆఫ్ స్పీకింగ్. ఈజ్ వెరీ సిన్సియర్. నేను అడిగాను ఒకరోజు, కెన్ ఐ నో యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ కెన్ ఐ నో యువర్ స్టోరీ, లైఫ్ స్టోరీ, ఐ వాంట్ టు నో అని అన్నాను. చెప్పాడు. 5 అక్కలు తనకి. అయితే ఒకానొక టైంలో వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయింది. మదర్ తర్వాత ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయింది. ఇప్పుడు చెప్పండి, మదర్ ఎక్స్పైర్ అయినా ఫాదర్ ఎక్స్పైర్ అయినా వేణుగోపాల్ ఏం చేయాలి? లైఫ్లో ఆగిపోవాలా? ముందుకెళ్ళాలా? అక్కడే కుప్పకూలిపోవాలా? ఏం చేయాలి వేణుగోపాల్? అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక పెద్ద బండరాయి అనేది ఒక ప్రాబ్లం, అంత పెద్ద ప్రాబ్లం. తల్లిదండ్రులు లేరు తన పక్కన. దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? ఉంటుందా చెప్పండి మీరే? ఉండదు. కానీ వేణుగోపాల్ ఏం చేశారనుకుంటున్నారు మీరు? ఆగిపోయాడు అనుకుంటున్నారా? ముందుకు వెళ్ళాడు అనుకుంటున్నారా? అయితే నేను ఒక మాట చెప్పాను అతనికి, నీ తండ్రి ఇచ్చిన శరీరం ఉంది, నీ తల్లి ఇచ్చిన గుండె ఉంది, దాంతో పోరాడు అని. పోరాడాడు, ముందుకెళ్ళాడు, ఆగలేదు. మరి అంత పెద్ద బండరాయి వచ్చి వేణుగోపాల్ పైన పడింది, అంత పెద్ద ప్రాబ్లం వచ్చి వేణుగోపాల్ మీద పడింది. కొన ప్రాణంతో కింద కొట్టుకొని 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 మెల్లిగా పైకి లేచి ఆ చిన్న ప్రాణంతోనే పోరాడాడు. ఇప్పుడు సాధించాడు వేణుగోపాల్. నేనే బలాన్ని నిరూపించుకున్నాడు వేణుగోపాల్. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఆ వీడియో, మీకు ఒక చిన్న చాలా 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 ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఒక స్టూడెంట్ అయి ఉండవచ్చు, ఒక పెద్దవాళ్ళు అయి కూడా అయి ఉండొచ్చు. మీకు ప్రాబ్లమ్స్, స్టడీ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉంటాయి. దానికి పేర్లు మనం చెప్పలేము, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లంతో కంపేర్ చేస్తే మీ ప్రాబ్లం చిన్నదా కాదా? మరి అంత పెద్ద ప్రాబ్లం ఉన్న వేణుగోపాల్ ఆగిపోలేదే, ముందుకు వెళ్తూనే ఉన్నాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ ఫేస్ చేసుకొని ముందుకు వెళ్తున్నాడు. ప్రేమ పంచుకోవడానికి తల్లి లేదు, బాధలు చెప్పుకోవడానికి తండ్రి కూడా లేడు పక్కన.
ఈ ప్రపంచమే నాదనుకొని ముందుకెళ్ళాడు వేణుగోపాల్. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యి నిలబడ్డాడు. ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు చెప్పండి. మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు కంపేర్ చేసుకోండి ఆ ప్రాబ్లంతో. చిన్నదిగా అనిపిస్తుంది ప్రాబ్లం, చాలా చిన్నదిగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆగిపోవడం మటుకు చేయకండి. ముందుకెళ్ళండి. ధైర్యం దానంతలు అదే వస్తుంది. ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎడ్యుకేషన్లో ఆగిపోకండి. ఫెయిల్ అయ్యారు, ఆగిపోవద్దు, మళ్ళీ సరి ప్రయత్నం చేయండి. మన లైఫ్ ఒక క్రికెట్, కానీ వికెట్స్ లేవు. ఆ క్రికెట్లో బాల్ వస్తుంది, బ్యాట్ ఉంటుంది మీ చేతిలో, కొట్టండి. వెనకాల వికెట్స్ లేవు, మీరు అవుట్ అవ్వరు. ఈ బాల్ మిస్ అయితే ఇంకో బాల్ వస్తూనే ఉంటుంది. వికెట్స్ లేవు ఈ లైఫ్లో. బాల్స్ రావాలి, దాన్ని ఫేస్ చేయాలంతే. తాకితే యు ఆర్ సక్సీడెడ్. బాల్ వదిలేస్తే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. గెలిస్తే గెలుపు మీది, ఓడిపోతే అనుభవం మీది. ఎక్స్పీరియన్స్, విల్ గెట్ అన్ ఎక్స్పీరియన్స్ బై ద ప్రాబ్లమ్స్. మామూలుగా మన చిన్నప్పుడు చాలామంది చెప్తుంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది, మన హార్ట్ పల్స్ రేట్ అనేది అప్స్ డౌన్స్ ఉంటుంది. మన పల్స్ రేట్ స్ట్రైట్గా పల్స్ రేట్ వెళ్తే మనం చచ్చిపోయినట్టు. సో మన పల్స్ రేట్ మనకి ఏం చెప్తుందంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. కిందికి వెళ్ళినప్పుడు పైకి ఎలా వెళ్ళాలి అని ఆలోచించండి. మళ్ళీ కింద పడుతున్నప్పుడు ఆ ప్రాబ్లంకి ముందే సొల్యూషన్ ఆలోచించేసుకోండి, అంతే. చాలామంది ఒక్కసారి ఇంజనీరింగే కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఒక్కసారి బ్యాక్లాగ్స్ పడితే ఆగిపోతారు. ఇంజనీరింగ్ వదిలేసి డిగ్రీకి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్ స్టడీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు, వాడికి హ్యాకింగ్ అంటే ఇష్టం. సో 16 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అతనికి. 16 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత నా ఫ్రెండ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఐ హెల్ప్డ్ హిమ్ ఫర్ సాల్వింగ్ దట్ బ్యాక్లాగ్స్. 4-1 సెమిస్టర్లో 4th ఇయర్ మొత్తం 16 బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసేసి నౌ ఈజ్ ఎర్నింగ్ ద హైయెస్ట్ ఇన్కమ్. మా అందరితో కంపేర్ చేస్తే హీఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్యాకేజ్. అంటే 16 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఆగిపోయి ఇంజనీరింగ్ వదిలేలేదే, ముందుకెళ్ళాడు, ఒక స్టెప్ ముందుకెళ్ళాడు. సో ఫ్రెండ్స్, మీకైనా మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకరు ఉంటారు బాధపడుకుంటూ. సపోర్ట్ కావాలి, ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండనే వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. వాళ్ళ కళ్ళలో తెలిసిపోతుంది, నేను మీకున్నాను అని ఒక్క మాట చెప్పండి. ఒక చిన్న సపోర్ట్ లాగా మీ ఫ్యామిలీలో, చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా, తెలియని వాళ్ళకైనా కూడా ఒక సపోర్ట్ లాగా ఒక చిన్న మాట, మీరు ఒక మాట సహాయం చేయండి. ధైర్యంగా ఉంటుంది, ధైర్యం వస్తుంది. సో ఆ ధైర్యంతో మనం వాళ్ళని దాని నుంచి బయటికి ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ మై ఫస్ట్ ఎపిసోడ్. వెయిట్ ఫర్ ద సెకండ్ ఎపిసోడ్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. సీజన్ 1 మొత్తము స్టూడెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సీజన్ 2 విఐపీస్, అంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఒక పెద్ద వాళ్ళు సాధించిన వాళ్ళని నేను మీకు పరిచయం చేస్తాను, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను, వాళ్ళ లైఫ్లో ఉన్నవన్నీ రివ్యూస్, వాళ్ళ లైఫ్లో ఉన్నాయన్నీ మీకు షేర్ చేసుకుంటాను. గెట్ ఇన్స్పైర్డ్ బై దట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఆ బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియో ఏమైనా ఉంటే మీకు అప్డేట్ వస్తుంది. సో లెట్స్ ఫార్వర్డ్ దిస్ వీడియో. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఇలాంటి వీడియో కావాలని మీకు అనిపిస్తే మీరు దానికి పోస్ట్ చేయండి. I'll come to you. I'll definitely help you. Thank you.